సార్ ఇది రాష్ట్రంలోనే అతిపెద్ద దేవాలయాల్లో రెండవ దేవస్థానం అయినటువంటి అమ్మవారి గుడి, ఇక్కడ చైర్మన్ పదవి రావడం ఎలా ఉంది మీకు? నాకు ఈ తల్లి దగ్గర ఇంద్రకీలాద్రి ఆ శ్రీ దుర్గాదేవి దగ్గర నాకు ఈ పదవి రావడం అంటే ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు నా పేరు సూచిస్తాం నాకు ఇంత అంత ఆనందం కాదు. నేను మామూలుగా పరమ భక్తుడు. నేను ఈ శక్తి భవాని ఆమె ఆమంటే ఈ రాష్ట్రమే కాదు చుట్టుపక్కల రాష్ట్రాలు కానీ దేశ ప్రజలందరికీ ఇష్టం ఆమంటే. అటువంటి శక్తి తల్లి అది ఆమె దగ్గర ఉంది విన్నారా. మరి అటువంటిది ఈ రాష్ట్రంలో ఇంతమందిలో నాకు వారు ఇవ్వటం నేను నా ఆనందానికి అంతులేదు. ఆయన ఇచ్చిన మాట ఇచ్చినందుకు ఆయనది ఒకటే మాట, భక్తులను ఇబ్బంది పెడకూడదు, అది చూసుకోండి, సమన్వయంతో నడపండి. అదే లైన్లో ఉన్నాం మేము. ఎక్కడ కూడా భక్తులు మీరు దేశాలు చూశారు మీరు ఎంత చక్కగా అన్ని లక్షల మంది వస్తే చక్కగా ఒక్క ప్రమాదం కూడా ఎక్కడ జరగనీయకుండా పంపించాం. కార్తీక మాసం కావచ్చు, ఇప్పుడు మళ్ళీ కార్తీక మాసం జరుగుతున్నాయి. మరి ఇదివరకు టెంపుల్ వేరు, ఇప్పుడు మన రాజధాని అమరావతి, అమరావతిలో ఉంది ఈ టెంపుల్. రాష్ట్రం మధ్యలో ఉంది, ఇది రాష్ట్రానికి మధ్యలో ఉంది కాబట్టి ప్రజలు చక్కగా వస్తానికి తండోపతండలుగా వస్తున్నారు. ఎప్పుడు ఊహించినట్టుగా వచ్చారు మన దసరాకి. ఎందుకు? కేవలం బాబు గారి పరిపాలనలో దర్శనం బాగా జరుగుద్ది, టెంపుల్లో ఇబ్బంది పడం, అందుకోసమే వచ్చారు అంత జనం, ఎప్పుడు లేని జనం.